ఈరోజు మరి యాక్షన్ అగ్రిసెన్స్ లేదా యాక్షన్ ఐవేజ్ కంపెనీ వారి జాకీ అనే బ్యాడిగి మిరప రకాన్ని ఈరోజు మీ ముందుకు చూపించడానికి వచ్చాము. అయితే ఈరోజు కల్లకుంట గ్రామం, పెద్దకడూరు మండలం, కర్నూలు జిల్లాలోని రాముడు ఉచ్చప్ అనే రైతు పొలంలోకి వచ్చాము ఈరోజు. మరి మీరు చూడొచ్చు, ఈయన సుమారుగా 3.5 ఎకరాలు వేసినారు. జాకీ అనే మిరప రకము. ఇది వచ్చేసి బ్యాడిగి రకాలండి. ఈ బ్యాడిగి రకం వచ్చేసి కొద్దిగా అన్ని బ్యాడిగి రకాల కంటే కొద్దిగా ముందుగా కాపు సెట్ అయ్యి తర్వాత వాటికంటే 2-3 కోతలు ఎక్కువ వచ్చే రకం ఇది. తర్వాత కాయ సైజు కానీ కలర్ కానీ మంచిగా ఉండి మార్కెట్లో మంచి ధర పలికేకే అవకాశం ఉండే రకం ఇది. మీరు ఇక్కడ వీడియో రూపంలో చూడవచ్చు. చాలా రకాల వ్యాధులను తట్టుకునే రకాల్లో ఇదొక రకం అండి. యాక్షన్ ఐవేజ్ కంపెనీ వారి జాకీ అనే మిరప రకం ఇది. దయచేసి మీరు కూడా వీడియో రూపంలో ప్లాట్ మొత్తం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. మీరు చూడవచ్చు టోటల్గా ప్లాట్ మీరు ఎట్లా ఉందో చూడవచ్చు. యాక్చువల్గా ఈయన తెంపడానికి స్టార్ట్ చేశారు. సుమారుగా ఇప్పుడు 400 సంచుల వరకు తెంపారు. ఈయన మాటల్లో కూడా తెలుసుకుందాం తర్వాత. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనము వీడియో రూపంలో కాయలు కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ రైతు చూపియండి అన్న. ఇక్కడ రండి, అట్లా నువ్వు వెనుక అట్లా చూపించుకుంటూ చూడొచ్చు మీరు వీడియో రూపంలో కాయలు కూడా. కొద్దిగా కాయ సైజు కూడా కింద నుంచి కూడా ఒకటే రకంగా ఉంటుంది. తర్వాత పైన స్టెప్ కూడా మళ్ళీ కాయలు కాసే విధంగా ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరుగా కాయలు పైన స్టెప్ కూడా ఒకటే సైజు విధంగా ఉండి మంచి దిగుబడిని ఇచ్చే రకం ఇది. ఒకసారి చూడొచ్చు మీరు, పైన కూడా సెట్టింగ్ అవుతూ ఉంది. ఇట్లా ఈ ఒకటే కాకుండా ఈ 3 ఎకరాల 50 సెంట్లు కూడా మొత్తం చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఒకసారి మీరు చూడవచ్చు, ఏ చెట్టు పట్టుకున్నా కూడా ఒకటే కాయ, ఒకటే సైజు, ఒకటే కాప్ సెట్టింగ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. మీరు చూడొచ్చు టోటల్ ఓవరాల్గా ప్లాట్ కూడా చూడొచ్చు. మీరు ఒక విషయం చూపించే ప్రయత్నం చేస్తున్నాము, చూడొచ్చు మీరు. ఎక్కడ చూసినా కూడా ఒకటే కాయ సెట్టింగు అన్ని రకాల జరుగుతూ ఉంది. ఇది కొద్దిగా తెగుళ్ళు కూడా చాలా వరకు తట్టుకునే రకాలు ఇవి. జాకీ అనే రకం ఇది, బ్యాడిగి రకం అంటారు దీన్ని. మార్కెట్లో కూడా మంచి రేటు పలికే అవకాశం ఉంటుంది. మీరు దయచేసి రైతులందరూ కూడా ఈ జాకీ అనే బ్యాడిగి రకాన్ని వేసుకొని మంచి దిగుబడులు పండించుకోవాలని మేము ఆశిస్తున్నాము. దయచేసి ఈ మిరపేసిన రైతు మాటల్లో కూడా ఒక విషయం తెలుసుకుందాం మనము. రైతు మాటల్లో కూడా తెలుసుకుందాం. అన్న నమస్తేనా? నమస్తేనా. ఏం పేరు మీ పేరు? కే ఉచ్చప్ అన్న, కల్లకుంట. మీ ఊరు పేరు అవన్నీ చెప్పండి అన్న. మాది కల్లకుంట, పెద్దకోటూరు మండలం కల్లకుంట. ఏ వెరైటీ వేసినారు మీరు? ఇది ఐవేజ్ కంపెనీ జాకీ అనే వెరైటీ వేసినారా? ఎట్లుందన్న తెగుళ్ళు ఎట్లా తట్టుకుంటుంది? బాగుందన్న. కాపు చెట్టింగ్ అయితే నన్ను నంబర్ 1 ఉంది. నన్ను ఇదే సంవత్సరమే కొత్తగా వేసింది. నేరుడో బ్యాడిగిలో చూసింటి దీన్ని. నేరుడు 50,000 పోయిండే రేటు. ఈ సంవత్సరం ఇంకా అన్నిటికి తగ్గింది కదా. నేరుడు చూసి ఆ మంచి బెల్లెకొల్లు మంచి సేను పోయి చూసి వచ్చినాకే నన్ను ఈ తినిమేసి మా తమ్ముడు కానీ వేసాడు. చాలా బాగుంది. కాపు చెట్టింగ్ అయితే కానీ చాలా సూపర్. చెట్టు కూడా అట్లా పెరుగుతుంది. మరి ఏమంటే స్టెప్ గానీ వచ్చింది. ఏమంటే మాకు నెల లేవు, ఇంకా కాలం పొంది అయింది. దానికోసమే నెల లేదు. అంటే వేరే వెరైటీ బ్యాడిగి రకాలు ఉన్నాయి కదా కంపెనీలన్నీ, బ్యాడిగి రకాల కంపెనీలు. ఆ వెరైటీల కన్నా ఇది తట్టుకునే రకము. కాపు కూడా ఎక్కువ వస్తుండదు. అంటే వాటికన్నా కాపు అయితే ఎక్కువ వస్తుండదు. అంటే బ్యాడిగి అయితే మనకు పడుతుందిలే, అంటే ఈ దెబ్బ పట్టదు బ్యాడిగి. అవునవును. మీరు ఈ వెరైటీ వేసుకోవడం వల్ల సంతోషంగా ఉన్నారా? సంతోషమే. రైట్. మీరు ఇప్పుడు ఈ వెరైటీ వేసుకోవడం వల్ల సంతోషంగా ఉన్నారా? సంతోషమే. ఇప్పుడు మీరు వేసుకోవడంతో పాటు రైతులకు కూడా మీరు ఏ సజెషన్ ఇస్తారు? వేసుకోవచ్చు, కన్ఫర్మ్ వేసుకోవచ్చు. సరే, అంటే మీరు తెగుళ్ళు తట్టుకునే రకాన్ని ఎంచుకున్నారు కదా, మీ విషయంలో ఖచ్చితంగా తెగుళ్ళు తట్టుకుంటుందో లేదనేది? తట్టుకుంటా. మంచి రకం అయితే మంచి రకం. రైట్. మీరు ఒకసారి చూపించగలరా మరి కాయలు కూడా? ఒకసారి చూపిస్తాను. లేదు గుచ్చులు కాసింది, నీకు ఏం లేదు. కావాలంటే ఎవరైనా చూసుకోవచ్చు.